హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీ అక్కడ చేస్తున్న దౌర్జన్యాలు ఒకటిగా బయటకు వస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ మాత్రమే కాదు, అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తున్నది నిజమని ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగిన దాడి నిరూపిస్తోంది. గతంలో కూడా అధికారంలో ఉన్న సందర్భంగా అధికార పార్టీలు ఎన్నికలు వచ్చిన సందర్భంలో బై ఎలక్షన్సో ఇంకేదో ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా బుల్డోజ్ చేసి గెలిచే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు లాంటి విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల అటువంటి విజువల్స్ కూడా చూసాం. సో ఇప్పుడు పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం జెడ్పీటీసీ స్థానం, అక్కడ బై ఎలక్షన్ జరుగుతోంది. బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీకి. సో ఆయన భార్య తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో గెలవాలని అధికార పార్టీ బలంగా నిర్ణయించుకుంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది. రమేష్ యాదవ్ నల్గొండవారిపల్లి అనే విలేజ్కి వెళ్ళిన సందర్భంగా ఆయన వాహనం పైన దాడి ఏ రకంగా చేశారనే విజువల్స్ నేను మీకు పక్కన చూపిస్తున్నాను. ఓ ఎమ్మెల్సీ అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన పైన దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎలక్షన్ క్యాంపెయిన్ ఎవరైనా చేస్తారు. ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు అధికార పార్టీ దాడులు చేసి బెదిరించాలని ఎందుకు అనుకుంటోంది? ఏం సాధించదలుచుకుంటోంది ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా? పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పడం ద్వారా కొత్తగా కూటమి సర్కార్కి వచ్చేదేంటి? 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ పులివెందుల జెడ్పీటీసీని గెలవడం ద్వారా కొత్తగా సాధించేదేంటి? గత అనుభవాలని ఎందుకు మర్చిపోతున్నారు? అధికార పార్టీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకొని విజయం సాధించి ఆ తర్వాత పరాభవాన్ని ఎదుర్కొన్న సందర్భాలు తెలుగుదేశం పార్టీకి చాలా గుర్తుండి ఉండాలి. నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా నంద్యాల బై ఎలక్షన్స్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో, ఏ స్థాయిలో వనరులు సమీకరించిందో, ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేసిందో, ఏ స్థాయిలో అక్కడ గెలవడానికి సంబంధించి ప్రయత్నం చేసిందో చూసాం. ఓటుకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు అక్కడ ఇచ్చారు అంటూ ప్రచారం జరిగింది. చాలా పెద్ద సెన్సేషన్ అయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొద్ది నెలల్లోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలో ఏం జరిగిందో, రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టి వాటిని ప్రెస్టేజియస్గా తీసుకొని దానిలో ఏదో గెలిచామని సంబరాలు చేసుకొని జబ్బలు జరుచుకొని ఆ తర్వాత పరాభవాన్ని ఎదుర్కొన్న సందర్భంగా కూడా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో నంద్యాల పరిణామాలు బహుశా తెలుగుదేశం పార్టీకి గుర్తుండి ఉండాలి, అర్థమై ఉంటే గుర్తుండి ఉంటే మళ్ళీ పులివెందుల్లో ఈ తరహా అరాచకానికి పాల్పడే పరిస్థితి ఉండేది కాదు. సేమ్ టైం కడప జిల్లాకి సంబంధించి కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏం చేసిందో చూసాం రాష్ట్రమంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రలోభాలు, రకరకాల బెదిరింపులు చేసి అప్పుడు వైసీపీ నాయకులతో ఓట్లు వేయించుకొని శాసనమండలి స్థానాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత కడప జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, డబ్బులు ఉన్నాయి కదా, కేసులు పెడతాం కదా అంటూ బెదిరించి ప్రతిపక్షాలను చెదరగొట్టి అక్కడ గెలిచి ఏదో సాధిద్దాం అనుకుంటే సాధించేది ఏముండదు. ప్రజల మద్దతు కోల్పోతారు. వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఇలా బెదిరిస్తున్నారని ప్రజలు అనుకుంటారు. ఇప్పటికిప్పుడు నోరు విప్పకపోవచ్చు, ఇప్పటికిప్పుడు బయటికి రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో పార్టీలకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు అది. సో పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేశామని చెప్పుకోవడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనే దానికి నిదర్శనంగా ఈ వీడియోస్ కనపడుతున్నాయి. ఓ బీసీ నాయకుడు కడప జిల్లా నుంచి బీసీ నాయకుడిగా ఉన్న రమేష్ యాదవ్ బీసీ విభాగానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన తన సొంత జిల్లాలో ఓ గ్రామంలో వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి ఉండదా? వాహనాలపైన రాళ్ళు వేసేస్తారా? రక్తాలు వచ్చేలా కొట్టేస్తారా? చేతులు ఇరిగేలా దాడులు చేస్తారా? ఎక్కడున్నాయి శాంతి భద్రతలు? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎవరు కాపాడాలి శాంతి భద్రతల్ని? రేపొద్దున మీరు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిస్తే కొత్తగా వచ్చే కిరీటం ఏంటి? ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఏం చేసి గెలిచారు, ఎలా గెలిచారు అని అక్కడ ప్రజలు మాట్లాడుకోరా కనీసం. కాబట్టి ఈ రకమైన అరాచకానికి స్వస్తి చెప్పి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత నిజానికి ప్రభుత్వాన్ని. ప్రభుత్వమే రెచ్చగొట్టి బెదిరించి దాడులు చేసి ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల్లో గెలవాలని అనుకుంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ని కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది.